నమస్కారం. మిథున్ రాశి 2025 ఆగస్ట్. మిత్రులారా, ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఈ వీడియోలో మీరు మిథున్ రాశి ఓవరాల్ రీడింగ్ ముందు చూద్దాం, తర్వాత మనం మంత్లీ ప్రిడిక్షన్లోకి ముందుకు పోదాం. బ్లాకేజ్, మదర్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది మీకు. క్రియేషన్ యానికి మీరు మేనిఫెస్టేషన్ చేయాలి బాగా. బ్లాకేజ్ రిమూవ్ చేయండి, మదర్ సపోర్ట్ తీసుకోండి. దెన్ ఓవరాల్ మంత్లీ మీరు మేనిఫెస్టేషన్ చేస్తే చాలా బాగుంటుందని యూనివర్సే చెప్తుంది, నేను చెప్పట్లేదు. మిత్రులారా, కార్డ్ రీడింగ్ అంతా ఏంజల్స్ రేకి యూనివర్స్ అమ్మవారి ఆశీర్వాదం అనుకోండి. చెప్పేది నేనా, చెప్పించేది అమ్మవారు. ఛాలెంజెస్, సర్ప్రైజ్ ఏంటంటే నేను హిందీ ఛానల్లో కూడా రీడింగ్ ఇస్తాను. హిందీ ఛానల్లో కూడా సేమ్ కార్డ్స్ వచ్చినాయి. ఛాలెంజ్, బ్యాలెన్స్, అబెండెన్స్, సేమ్ కార్డ్స్ వచ్చాయి. పైసలు అయితే ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ముందుకెళ్ళాలి. అయితే ఇప్పుడు హెల్త్ అయిపోయింది, ఇప్పుడు వెల్త్ చూద్దాం. వెల్త్ అయితే పైసలు ఉన్నట్టు వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు బాగా ఫోకస్ రిలేషన్షిప్ మీద పెడదాం. వాట్ ఈజ్ రిలేషన్షిప్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎట్లుంటుంది ఈ మంత్లో మన రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ద రిలేషన్షిప్. ఓ, స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, మంచిదే. బ్లాసమ్ కార్డ్, వెరీ గుడ్. సాక్రిఫైస్, ఏదో మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ గురించి. ఈ కార్డ్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. పాస్ట్ లైఫ్లో లేక మీరు చేసిన సాక్రిఫైస్ మీకు వెనక్కి ఏదో గిఫ్ట్ రూపంలో వస్తుంది. ఈ రెండే చెప్పగలం. అయితే రిలేషన్షిప్ గురించి కొంచెం ఇంకా క్లారిటీ తీసుకుందాం. హౌ ఇస్ ద రిలేషన్షిప్? రిలేషన్షిప్ మిథున్ రాశి. డబ్బులు బాగున్నాయి, హెల్త్ బాగుంది మీకు. జస్టిస్ కార్డ్ వచ్చింది, అంటే రిలేషన్షిప్లో మీకు జస్టిస్ దొరుకుతుంది. వరల్డ్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు. వెరీ గుడ్. ఈధర్ అది మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఓవరాల్ మీ పేరెంట్స్ అందరినీ కలిపి కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చూస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్. అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మిత్రులారా? ప్రతి వీడియోలో నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చేస్తున్నాను. ఇది చంద్రరాశి. అబ్బా, ఆర్గ్యుమెంట్స్ అస్సలు చేయొద్దు ప్లీజ్. అసలు ఏం వాదించకండి మీ పార్ట్నర్ తోటి. ఎస్ అంటే మీరు ఎంతో కొంత ఆర్గ్యుమెంట్స్ చేసి మీ యొక్క సమస్యని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. దయచేసి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. మాట్లాడితే మాట్లాడతారు అవతల వాళ్ళు, మీ భావాలు అర్థం చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే నో ప్రాబ్లం అన్నట్టుగా ఉండాలి. పార్టీ మూడ్ కూడా ఉంది, అంటే కొంత స్ట్రెస్ ఉన్నా కొంత సెలబ్రేషన్ కూడా ఉంది. రిలేషన్షిప్లో సెలబ్రేషన్ అంటే కలవటము, మాట్లాడటం, క్లారిటీ తెచ్చుకోవడం, లేకపోతే ప్రేమను పంచుకోవటము, లేక సమయాన్ని స్పెండ్ చేసుకోవటమే కాకుండా మంచి భావాలు, మంచి మెసేజెస్ ఏదైతే మనకి హ్యాపీనెస్ ఇస్తాయో అది కూడా అయ్యి ఉండొచ్చు. అయితే మిత్రులారా, ప్రస్తుతం నేను ఏంజల్స్ కార్డ్ చూస్తున్నాను. అప్ టు యూ, ఇయర్ నౌ. ఇది మీ రిలేషన్షిప్ కనెక్టెడే కార్డ్. మీకు మీ రిలేషన్షిప్లో ఉన్న సమస్యలన్నీ కూడా 1 year, 1 month, 1 week తర్వాత ఏదో రిజల్ట్ వస్తుందని చెప్తుంది. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.